హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటువంటిది అఫీషియల్గా రిలీజ్ చేయలేనప్పటికీ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు గ్రూప్ 2 యొక్క పోస్టుల వివరాలు చూసినట్లయితే 750 పోస్టులు కేటాయించడం జరిగిందండి. అయితే ఈ పోస్టుల వివరాలు చూసినట్లయితే మనకు మొత్తం పోస్టులు 750 పోస్టులు. అయితే మనకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం 2026 సెప్టెంబర్ 15వ తారీఖున ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుందండి. కానీ మనకు ఎక్కడ కూడా అధికారికంగా కూడా నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరగలేదండి. కానీ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం 2026 సెప్టెంబర్ 15వ తారీఖున ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుందని మనకి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మనకు మొత్తం పోస్టులు 750 పోస్టులు ఉండడం జరిగింది. అయితే దీంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 493 పోస్టులు, అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 257 పోస్టులుగా సపరేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో పోస్టుల వారీ చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ 82 పోస్టులు, అలాగే అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ 4 పోస్టులు, అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 27 పోస్టులు, అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు ఒక 6, అలాగే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏమో 25, అలాగే సబ్ రిజిస్టర్ పోస్టులు 7, సీనియర్ అకౌంటెంట్ 112, జూనియర్ అకౌంటెంట్ 6 పోస్టులు, అలాగే ఆడిటర్ గురించి 7 పోస్టులు, అసిస్టెంట్ ఆడిటర్ ఏమో 24, జూనియర్ అకౌంటెంట్ 48 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 7 పోస్టులు, డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ 246 పోస్టులు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఏమో 100 పోస్టులుగా మనకు శాఖల వారీగా మనకు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అయితే మనకు ఈ పోస్టులకు సంబంధించిన విద్యా అర్హత ఏమిటంటే ఏదైనా డిగ్రీ ఉండాలండి. ఏదైనా డిగ్రీ అనేది మనకు ఈ గ్రూప్ 2 పోస్టులకి అర్హత అండి. అయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుండి 42 సంవత్సరాలు ఏజ్ ఉండాలి. అలాగే దీని యొక్క ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మనకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది మనకు పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు పెట్టడం జరుగుతుంది. అలాగే తర్వాత ఇంటర్వ్యూ, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది మనకు ఈ ఎంపిక విధానంలో 3 దశలుగా మనకు ఈ ఎంపిక విధానం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇంకా ఇవ్వలేదు కావున, కానీ మనకు జాబ్ క్యాలెండర్లో సెప్టెంబర్ 15వ తారీఖున వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది చేసుకుంటే మనకు జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇలాంటి ఏపీపీఎస్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.